సింహం మరియు తెలివైన కుందేలు. దట్టమైన అడవిలో ప్రతిరోజు ఒక జంతువుపై ఒక భయంకరమైన సింహం దాడి చేస్తుంది. భయపడి జంతువులు కలిసి ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించాయి. ప్రతిరోజు వారు స్వచ్ఛందంగా ఒక జంతువును సింహానికి పంపుతారు. సింహం అంగీకరించింది. ఒకరోజు అది కుందేలు వంతు. అతను సింహపు గుహ వద్దకు ఆలస్యంగా వచ్చాడు. కోపంతో సింహం గర్జించింది. నువ్వెందుకు ఆలస్యమయ్యావు? కుందేలు ప్రశాంతంగా, ఈ అడవిని తానే పాలిస్తున్నానని చెప్పుకుంటూ మరొక సింహం నన్ను ఆపింది అని చెప్పింది. కోపంతో సింహం ఆ ప్రత్యర్థితో పోరాడాలనుకుంది. కుందేలు అతన్ని లోతైన బావి వద్దకు తీసుకెళ్లి అతను అక్కడ దాక్కున్నాడు అని చెప్పింది. సింహం నీటిలోకి చూసింది మరియు తన ప్రతిబింబాన్ని చూసింది. అది మరొక సింహం తనని ఎగతాళి చేస్తుందని భావించి అతను గర్జించాడు. ఆపై ప్రతిధ్వని గర్జించడం విన్నాడు. కోపంగా సింహం దాడి చేయడానికి బావిలోకి దూకి మునిగిపోయింది. సింహం వెళ్ళిపోవడంతో శాంతి అడవికి తిరిగి వచ్చింది. కుందేలు తెలివితేటలు వారందర్నీ కాపాడాయి. నీతి: తెలివితేటలు మరియు చాతుర్యం ఏ క్రూరమైన శక్తినైనా ఓడించగలవు.